అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి అఫిడవిట్ హాట్ టాపిక్గా మారింది. ఆయన ఆస్తుల వివరాలు చూసి షాక్ అవుతున్నారు. చేవెళ్ల లోక్సభ నియోజకవర్గం నుంచి నామినేషన్ను దాఖలు చేశారు. ఈ సందర్భంగా అఫిడవిట్లో తన ఆస్తులను ప్రకటించారు. కుటుంబ ఆస్తుల విలువ 4,568 కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు. తన పేరిట, తన భార్య పేరిట ఉన్న ఆస్తులను ఆయన పేర్కొన్నారు. తన పేరు మీద 1,178.72 కోట్ల ఆస్తుల రూపాయలు ఉన్నట్లు వెల్లడించారు. అలాగే తన భార్య సంగీతారెడ్డి పేరు మీద 3,203.90 కోట్ల రూపాయల ఆస్తులను ప్రకటించారు. తన భూములు, భవనాల విలువ 71.35 కోట్ల రూపాయలుగా అఫిడవిట్లో పేర్కొన్నారు. విశ్వేశ్వరరెడ్డికి స్థిరాస్తులు 71.34 కోట్లు, విశ్వేశ్వరరెడ్డి భార్య సంగీతారెడ్డి చెరాస్తులు 3.6 కోట్ల రూపాయలు, ఆయన కొడుకు విరాజ్ మాధవ్ చెరాస్తులు 1.27 కోట్లుగా అఫిడవిట్లో పేర్కొన్నారు. అలాగే అప్పులు చాలా తక్కువగా ఉన్నట్లుగా చూపారు. విశ్వేశ్వరరెడ్డి తన అప్పును 1.76 కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు. అలాగే ఆయన భార్య సంగీతారెడ్డి అప్పులు 12 కోట్ల రూపాయలుగా ప్రకటించారు. విశ్వేశ్వరరెడ్డికి, ఆయన కుటుంబానికి ఉన్న ఆస్తుల్లో ఎక్కువ భాగం అపోలో హాస్పిటల్స్ గ్రూపునకు సంబంధించిన షేర్లే. విశ్వేశ్వరరెడ్డికి అపోలోలో 973 కోట్ల రూపాయల విలువైన షేర్లు ఉండగా, ఆయన భార్యకు 1,500 కోట్ల రూపాయల విలువైన షేర్లున్నాయి. గత లోక్సభ ఎన్నికల నాటి నుండి ఇప్పటి వరకు అపోలో గ్రూపు షేర్లు స్టాక్ మార్కెట్లో దూసుకుపోవడంతో మాజీ ఎంపీ ఆస్తుల విలువ భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. ఇక భూముల విషయానికి వస్తే విశ్వేశ్వరరెడ్డికి హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల మొత్తం 70 ఎకరాల భూమి ఉంది. ఆయన భార్యకు 14 ఎకరాల భూమి ఉంది. ఇవి కాకుండా 45,432 స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణం గల నివాస భవనాలున్నాయి. ఇక వాణిజ్య భవనాల విషయానికి వస్తే బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో 1, ఉస్మాన్గంజ్లో 14 షాపులు, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 86లో ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.